మేమనమాట ఎప్పటినుంచో శివాలయంకి వెళ్దాం అనుకుంటున్నాము. మేమనుకున్న శివాలయంకి. కాకపోతే మేము వేరే గుడికెళ్ళాము. ఇదంట నాగక్షేత్రం అంట. అంటే ఇది ఎక్కడుంటదంటే ఆహ్, టెనెట్ పార్క్ డౌన్‌లో ఉంటదండి ఈ టెంపులు. కానీ నైట్ పూట ఎళ్తే మాత్రం చాలా భయమేసింది నాకు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇంకా నైట్ పూట వెళ్ళడం వల్ల నేను సరిగ్గా అయితే క్యాప్చర్ చేయలేదు గానండి. ఆ పాములు అవన్నీ చూసైతే నాకు చాలా భయమేసిందండి. ఇంకా నేను పెద్ద శివలింగం ఎక్కడుంటదా అనుకోని వెళ్ళాము. కాకపోతే ఈ గుడైతే కాదనమాట. ఇంకా ఇదిగోండి ఇది టెనెట్ పార్క్ బ్యాక్ సైడే ఉంటదనమాట డౌన్‌లో. నేను ఎప్పటినుంచో ఈ టెంపుల్‌కి వెళ్దాం అనుకోని ఆ టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. ఈ టెంపుల్ అనమాట శివలింగం చాలా పెద్దగా ఉంటది. అప్పట్లో ఈ శివలింగం చుట్టూ ఒక పాము ఉండేదంట చుట్టుకొని. ఇదిగోనండి ఈ శివలింగమే. ఇక్కడ కూడా ఉన్న సాధువులనమాట కార్తీక మాసంలో ఎక్కువగా ఇక్కడ ఉండేవారు. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే లేరులెండి. మేమెళ్ళేసరికి ఆ ఎదురుగానే అమ్మవార్లుంటారనమాట. అక్కడక్కడే తిరుగుతున్నాము గానీ, ఎప్పుడు చూసినా ఈ గుడికైతే వెళ్ళలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ అనమాట ఈ టెంపుల్‌కైతే వెళ్ళాను. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ గుడికి వెళ్దామని. ఇప్పటికైతే కుదిరింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! అలానే శివునాజ్ఞతోనే ఇప్పటికి కుదిరిందని నేనైతే అనుకుంటున్నాననమాట. ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటదండి.